చూడండి చూడను. చూడండి సింగరాజు లింగరాజు గారు అడగండి. మీ యాభరాశ మొహం చూడడం మాకు ఇష్టం లేదని 100 సార్లు చెప్పాం. పెళ్లికి వచ్చిన వాళ్ళ సామాన్లు కనిపించడం లేదండి. కనపడవు. దొంగలేమి ఎత్తుకెళ్లారండి? లేదు, దొరలే దాచేశారు. పంపితీసి మీరు గాని అడగండి. సామాన్లను భద్రంగా మేమే దాచాం. సింగరాజు వారికి ఒక సాంప్రదాయం ఉంది. పెళ్లికి వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడానికి వీల్లేదు. పెళ్లి సందర్భంగా ఈ రాత్రికి మన్మథ మేళం ఏర్పాటు చేశాం. అది చూసి తరించి ప్రొద్దుటే లేచి ఎవరి సామాను వాళ్ళు తీసుకుని ఎవరి ఊళ్ళకు వాళ్ళు అఘోరించండి. కంగ్రాచులేషన్ సార్. ఏంటి పెళ్ళయిందని కంగ్రాట్స్ చెప్తున్నారా? నేను చెప్పను. ఎందుకు చెప్పరు? సెలవిస్తారా కమిషన్ గారు? ఏంటట పెళ్ళైతే పెళ్ళం అంటే అదేం మావిడితాండ్ర కాదు. మరి పెళ్ళం అంటే దోమతెరలో దోమ లాంటిది. అది బయటికి వెళ్ళదు, ఇంకో దోమలు లోపలికి రానివ్వదు. లైఫ్ అంతా కుట్టి కుట్టి చంపేద్దయ్యా బాబు. నా పెళ్ళం దోమ కాదు, ఇంటి దేవత. ఇప్పుడు అలాగే ఉంటది. ఆ తర్వాత బుర్రలో దెయ్యం దూరుద్ది, మ్యాటర్ మారుద్ది. సరే ఇదంతా నాకు ఎందుకు రా, అవుట్డోర్ అవుట్డోరా ఇండోరా? ఇండోర్కే. కొత్త మోజు కదా, ఈ మోజు 7 ఏళ్ళ వరకు ఉంటది. ఆ తర్వాతే క్యాండిడేట్స్ అవసరపడతారు. నెవర్. 7 ఏళ్ళు కాదు, 7 జన్మలైనా నా భార్య కాకుండా ఇంకా ఆడదాని ఇంకా నేను చూడను. వస్తారా? చూసావా మా వాడు జమ్ము. ఇప్పుడు జమ్మే, తర్వాతే రిమ్మ ఒంకరటింకర అయిపోద్ది. ఏ మగాడికైనా సరే పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత అచ్చికిపుచ్చికైపోవాల్సి. కట్టుకున్న భార్యకి అన్యాయం చేయడం తప్పు కదా? ఏంటి తప్పు? సపోజ్ నీకు ఇక్కడ దొరదేసింది, పెళ్ళమా గోకవే అంటావు. నాకు తీరిక లేదంట, ఏం చేస్తావు? ఎవరినో ఒకరిని ఎత్తుక్కుని గోకించుకుంటావా లేదా? ఇది అంతే. ఇది రొమాంటిక్ కింగ్ కామేశం ఫిలాసఫీ. ఇడు గోకుడు ఫిలాసఫీ తగలయ్యా. మళ్ళా మన మాట, నీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 years అయింది. 7 years దాటిపోయి 1 year అయింది. పాకుడు పట్టేసిన గోకుడు ఫేసు ఇడుని. ఇంతకే కృష్ణ ఏం చెప్పాడు? పోయి గలగలగలగా మా అల్లుడు గారు ఆఫీసులో ఉండలేక ఇంటికి వచ్చేస్తారా? మీలాంటి అప్సెట్ పక్షులు డిస్టర్బ్ చేయకుండా బయట తాళం వేసుకుంటారా? బాగుంది. మరి చెప్పు. ఇప్పటికి 62 సార్లు చెప్పా, ఇంకా ఎన్నిసార్లు చెప్పనరా? నా బంగారు తల్లి కాపురం గురించి ఎన్నిసార్లు విన్నా తృప్తి కలగట్లేదురా. ఏమంటారా? అంతే కదండి, కృష్ణలీల టైపు. నర్మయ్యండి. కృష్ణలీల అవి మీ అల్లుడు గారు వేసే వేషాలు. మీరు కాబట్టి మీ అల్లుడు గారు మీ కూతురు గారి షరతులు తీసుకొచ్చినా నర్మూసుకుంటున్నారు. నేనైతే కత్తెట్టుకున్నారు కేసేవాడిని. కూర్చో. ఉచ్చిన కోపం తెచ్చుకోకు. రేయ్, నీ అల్లుడు నీకు ఆ పని పెట్టర్రా? ఇప్పటికి 6 నెలల నుంచి చూస్తున్నాను కదా, వాళ్ళిద్దరికి ఈ లోకంతో పనే లేదు. సూర్యుడు లేకుండా ఎండ, చందమామ లేకుండా వెన్నెలా ఉంటాయేమో గాని మీ అమ్మాయి గారు అల్లుడు గారు ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరు, ఒకళ్ళని విడిచి ఇంకొకళ్ళు ఉండలేరు. ఎలాగలగలగా ఉపమానం లేకుండా ఉన్నట్టు చెప్పరా? అంతే కదా, కళ్ళకి కట్టినట్టు చెప్తా. అడు చూడు. దాదా ఏంటండి మళ్ళీ ఆఫీస్ జుమ్మా కొట్టొచ్చేసారా? అర్జెంట్ గా సూట్ కేసు క్యాంప్కి వెళ్ళాలి. ఏంటి సడన్ గా? బిజినెస్ ట్రిప్, టికెట్లు కూడా బుక్ అయిపోయినాయి. టికెట్లు బుక్ అయిపోయాయి అంటున్నారు. ఎవరెవరు వెళ్తున్నారేంటి? నేను ఇంకో అమ్మాయి. ఎవరు అమ్మాయి? రాణి. ఓహో, ఇద్దరు కలిసి ఒకే కార్లో వెళ్తారా? ఎస్. ఇద్దరు కలిసి ఒకే పెట్లో ప్రయాణం చేస్తారా? మీ పిల్లలు 2 బర్త్లు ఉంటాయి. ఇద్దరు కలిసి ఒకే హోటల్లో ఉంటారా? ఒకే రూమ్ లో ఉంటాం. రాణి నా ప్రేయసి. చంపేస్తాను. ఎవరిని? మీ ఇద్దరిని. ఏంటా నవ్వేంటి? నీ పూర్తి పేరేంటి? రాధారాణి. ఇంట్లో ఈ రాధ నా భార్య, బయట ఈ రాణి నా ప్రేయసి. అద్భుతం ఆ దృశ్యం. కొడతావేంట్రా? మరేంటి, ఆలు మగల మధ్యన ఆంతరంగ సన్నివేశాలు అనేక ఉంటాయి. నువ్వెలా చూసావు? ఎందుకు చూసావు? నీ బొంద. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మీ అల్లుడు గారింటి లాన్లో జరిగింది. చూడకూడదనుకున్నా కనిపిస్తుంది. ఇలాంటి ముచ్చట్లు ఆ ఇంట్లో ప్రతిరోజు ఎన్నో కనిపిస్తుంటారా? ఎలాగలగలగా ఒరే, నీకు పని చెప్తాను చేయరా. నీ శేష జీవితం అంతా నా కూతురు కాపురం గురించి చెప్పే పనిలో ఉండు. అంతే కదా, అయితే ఇంకోటి చెప్తాను, చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమండి, ముందు మీ పర్సనల్ సెక్రటరీ టేబుల్ బయట వేయించండి. నేను అమ్మాయికి లైన్ వేస్తున్నానా? కాదు. అమ్మాయి నాకు లైన్ వేస్తున్నానా? కాదు. మీరు బిజినెస్ లో చాలా విషయాలు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా, అలాగే నాతో కూడా చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుతుంటారు కదా, అవన్నీ బయట వాళ్ళు వినకూడదండి. బిజినెస్ లో సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ మిస్టర్ పెళ్ళా. ఓహో, అంటే ఇంటా బయట కూడా అమ్మాయి గారు అల్లుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నమాట. అవునరా? ఏమండి, పనేశ్వరరావు గారు పట్నం నుండి ఇదేనా రావడం? అవునమ్మా. పని ఏమన్నా చెబుతావా? అమ్మాయి గారిని వెళ్తారా? ఏంటే కూర్చావు? నేనేమన్నానండి, అమ్మాయి గారిని వెళ్తారా అని అడిగాను. అదే అక్కడ ఈ సింగరాజు లింగరాజు గారి వంశంలో ఎవరు తప్పరు. మా తాతగారు SSLC పరీక్ష రాశారు, తప్పలేదు. మేము ఇంటర్మీడియట్ పరీక్ష రాసాం, తప్పలేదు. అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి ఏ క్లాసు తప్పలేదు. అలాంటిది నెల తప్పారా అని అడుగుతావా? ఇంకొకసారి అలాంటి కారు కూతురు కూర్చోండి, 4 తగ్గొస్తాను. జాగ్రత్త. నువ్వు వెళ్ళమ్మా.
ఒరే సింగరాజు లింగరాజు గారు నెల తప్పారా అని అడిగితే గర్భవతి అయ్యారా అని అర్థం. ఓహో, అది తప్పడం ఎలా అవుతుంది? పాస్ అవడం ఇలాగా పాస్ అవడం. త్వరలోనే మా అమ్మాయి గారు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 12 బిడ్డలు ఎత్తుకుంటారు. శుభం. శుభం నువ్వు చెప్పకూడదు. ఓ నువ్వు చెప్పు. శుభం. హలో మిస్టర్ కృష్ణ. Hello. వెల్కమ్ టు ద థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? ఫైన్, థాంక్యూ. మిస్టర్ కృష్ణ, పార్టీకి అంతా వచ్చేసారు. మీ కపుల్ కోసమే వెయిటింగ్. మీ కార్ కేసు ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మనం వెరైటీ పార్టీ చేసుకోబోతున్నాం. ఇక్కడున్న ఆడాళ్ళందరూ ఈ కీ బౌల్ నుంచి తలా ఓ కీ తీసుకోండి ప్లీజ్. మిస్సెస్ కృష్ణ, మీరు కూడా ప్లీజ్. నౌ ద ఫన్ స్టార్ట్స్. లేడీస్, మీ చేతికి ఎవరి కార్ కీస్ వస్తే వాళ్ళతో మీరు డాన్స్ చేయాలి. నౌ షో యువర్ కీస్. జెంట్స్, గో అండ్ ఫైండ్ యువర్ పార్ట్నర్. Excuse me. It's not mine. Excuse me, please. Oh, sorry. Show your keys. This is my car keys. Wow, I am so lucky. మీరు ఇప్పుడు నాతో డాన్స్ చేయాలి. మిస్టర్ కృష్ణ, మీ కార్ కి నాకు వచ్చింది. కమ్ ఆన్. Come on, let us dance. Mr. Krishna, what is this? వాట్ ఈస్ దిస్ లేదు, వంకాయ పులుసు లేదు. ఒకటి పెళ్ళంతో ఇంకొక డాన్స్ చేస్తాడా? సిగ్గు లేదు. కల్చర్ పెడుతూ ఆడవాళ్ళని బలి చేస్తారా? ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా? మీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? ఏమండి, అసలు ఇలాంటి చోటుకి తీసుకొచ్చినందుకు ముందు మిమ్మల్ని అనాలి. నా పుళ్ళంతా కంపలు పుడుతుంది. పదండి పోదాం. ఇలాంటి ప్రోగ్రామ్ తెలుసుంటే వచ్చేవాడిని కాదు. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్ కనిపించలేదు. రాదా 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 నేను చెప్పేది నువ్వు. రాదా రాదా, అది కాదు రాదా. ఏది కాదు? ఏది కాదు? ఒకటి పెళ్ళంతో ఇంకొక డాన్స్ చేయడమా? పిదపకారం పిదప బుద్ధులు. నాకు మాత్రం ఏం తెలిసే, నేను ఎవరి పిల్లలతో డాన్స్ చేస్తాననుకున్నాను. ఎవరి పెళ్ళంతో వాడైతే మాత్రం అలా పబ్లిక్ గా ఒకళ్ళొకరు రాసుకుంటూ పూసుకుంటూ డాన్స్ చేస్తారా? సొంత ముగ్గురితో డాన్స్ చేస్తే తప్పేంటి? తప్ప తప్పున్నారా? దేనికైనా చాటు మాటు ఉండాలండి. ఎంత మొగుడు పెళ్ళాలైతే మాత్రం మరీ అంతలా బరి తెగించకూడదు. పెళ్లి కాకముందు డిస్కోతెక్కి వెళ్ళి డాన్స్ చేయాలి ఎంత కోరుకుండేది తెలుసా? ఏ లాభం, అమ్మాయిలతో వెళ్తే కానీ డిస్కోతెక్కి రానిచ్చేవారు కాదు. వెళ్ళారా? ఏంటి వెళ్ళేది? కాబోయే భార్యకి ద్రోహం చేయకూడదని చెప్పి కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయలేదు. చేసుంటే డిస్కోతెక్కి వెళ్ళేవారా? వెళ్ళేవాడిని. పరాయాడు దాంతో డాన్స్ కూడా చేసేవారా? చేసేవాడిని. కానీ మీరే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయలేదు, డాన్స్ కూడా చేయలేదు కాబట్టి నేను సర్దుకుపోవాలి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ 100% రైట్. కానీ మీకు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనే పాడ ఆలోచన వచ్చింది కాబట్టి నేను సర్దుకుపోను. ఉసేయ్ ఇలా మాటలు గ్రైండర్ లో పడేస్తే ఎవరు నేర్పారా? మీ బాబా? మాట మాటికి మా నాన్నగారి సంగతి ఎందుకు? అసలు మిమ్మల్ని